పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పెట్రోల్ డీజిల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగినా ఇండియాలో పెట్రోల్ ధరలు పెంచేది లేదని కూడా కేంద్రం క్లారిటీ ఇచ్చింది. సామాన్యుడిపై భారం పడనివ్వమంటూ కూడా మోదీ సర్కార్ ప్రకటన చేసింది. దేశంలో 8 వారాలకు సరిపడా చమురు నిల్వలున్నాయని కూడా కేంద్రం ప్రకటించింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న రష్యా ఇతర దేశాల నుంచి పెట్రోల్ దిగుమతులు కొనసాగుతున్నాయని కూడా చెప్పింది. యుద్ధ సమయంలో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలను ఆయిల్ కంపెనీలే భరించాలని కూడా కేంద్రం చెప్పింది. కేంద్రం సూచనతో సామాన్యుడికి భారీ ఊరట దక్కినట్లయింది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సిరాజ్ అందిస్తారు. సిరాజ్, అమెరికా లాంటి దేశంలో కూడా పెట్రోల్ ధరలు పెంచినటువంటి పరిస్థితి ఉంది. తప్పదు, భరించాల్సిందే అని అమెరికా ప్రజలు కూడా ట్రంప్ ప్రకటించినటువంటి పరిస్థితి. కానీ భారతదేశానికి వచ్చేటప్పటికి ఏ స్థాయిలో ధరలు పెరిగినప్పటికీ కూడా అది సామాన్యుడి మీద పడేటువంటి ప్రసక్తి లేదు. ఆయిల్ కంపెనీలే దానికి సంబంధించినటువంటి భారాన్ని మోయాలి తప్ప సామాన్యుడి మీద మోపుతామంటే దానికి ఒప్పుకునేది లేదని కూడా కేంద్రం ప్రకటించినటువంటి పరిస్థితి. ఒక పెద్ద ఊరట కిందే చెప్పాల్సినటువంటి అంశం ఏంటి? దీన్ని ఏ విధంగా చూడాలి? ఎన్ని వారాల పాటు ఇది కొనసాగుతుందనేది కూడా ఒకంత చర్చనీయాంశం. ఎలా చూడాలంటారు దీన్ని? ఖచ్చితంగా మురళి, ఎందుకంటే పశ్చిమాసియా దేశాల్లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ముడి చమురు పైన ప్రధానంగా ప్రభావం పడేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి వివిధ దేశాలకు సంబంధించినటువంటి ఎగుమతులు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. హార్మూజ్ జలసంధికి సంబంధించినటువంటి నిలిపివేసినటువంటి నేపథ్యంలో భారతదేశంలో కూడా దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దేశంలో ఇప్పటికీ వంట గ్యాస్ ధరలు దాదాపు 60 నుంచి 115 రూపాయల వరకు, అంటే ఏదైతే వాణిజ్య సిలిండర్, అదేవిధంగా ఇంట్లో ఇచ్చేసేటువంటి ఎల్పిజి సిలిండర్, వాటి మీద కూడా ధరలు పెరిగిన తర్వాత నెక్స్ట్ పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా నిత్యావసర సరుకులు కూడా పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది అనేది మాత్రం పదే బలంగా వినిపించినటువంటి మాట. కానీ కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజల కోసం కొంతవరకు ఊరట కలిగించేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రధానంగా ఏదైతే ఈ కీలక నిర్ణయంలో భాగంగా పెట్రోల్ డీజిల్ ధరలు ఇప్పట్లో పెంచేటువంటి యోచన లేదు. సామాన్యులకు అందుబాటులోనే ధరలు ఉండేలాగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒక రకంగా చెప్పుకోవాలంటే కొంతవరకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. ఎందుకంటే పశ్చిమాసియా దేశాల్లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వేరే ఇతర దేశాలు, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే గల్ఫ్ దేశాలతో పాటుగా ఇరాన్ పైన ఎక్కువగా ముడి చమురు మీద ఆధారపడినటువంటి ప్రతి దేశం కూడా ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. కానీ భారతదేశంలో ఏదైతే కంపెనీలు ఉన్నాయో, ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇలాంటి కంపెనీలు మాత్రమే నష్టాలు భరించాలి తప్ప సామాన్యుల మీద మాత్రం భారం వేయవద్దు అనేది మాత్రం కేంద్ర ప్రభుత్వం గట్టిగానే చెప్పినట్లుగా స్పష్టమవుతుంది. దాదాపు ఇప్పటి వరకు మన దేశంలో ఉన్నటువంటి ముడి చమురుకు సంబంధించినటువంటి నిల్వలు కూడా వచ్చేటువంటి 8 వారాల వరకు కూడా సరిపడేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రత్యామ్నాయాలను కూడా యోచిస్తున్నటువంటి పరిస్థితి. గల్ఫ్ దేశాల మీద భారతదేశం ఎక్కువగా ఆధారపడి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అక్కడి నుంచి దిగుమతులు ఏదైతే నిలిపివేసినటువంటి నేపథ్యంలో ప్రత్యామ్నాయాల వైపు కూడా అడుగులు వేసినటువంటి పరిస్థితి. ఏదైతే టారిఫ్ల ప్రభావం నుంచి కొంత తేరుకునేటువంటి పరిస్థితుల నేపథ్యంలో రష్యా నుంచి ఒక 30 రోజుల పాటు పూర్తి స్థాయిలో చమురు దిగుమతికి సంబంధించినటువంటి అంశం, మరి ముఖ్యంగా మనకి ముందు నుంచి కూడా రష్యా చౌకగా ముడి చమురును కూడా దిగుమతి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి దీని మీద అంటే రెగ్యులర్ దిగుమతుల కన్నా దాదాపుగా 3-4 రెట్లు అధిక స్థాయిలో, మామూలుగా గతంలో ఒక నెల రోజుల వ్యవధిలో ఎంతైతే దిగుమతి చేసుకుంటామో దాన్ని 4 రెట్లకు పెంచుతూ కూడా ఆ దిగుమతులకు సంబంధించి రష్యా నుంచి దిగుమతి చేసుకునే విధంగా కీలక నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి మాట. అలాగే యుద్ధ నేపథ్యం అనేది దాదాపుగా ఇంకొక 1 మంత్ పాటు కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ అప్పటికప్పుడు అప్పటి పరిస్థితులను బట్టి కూడా ఒకంత సవరించేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా వస్తున్నటువంటి సమాచారం. ఈ కోణాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారా అసలు? ఖచ్చితంగా అంటే యుద్ధ ప్రభావం ఉంటే మాత్రం ఖచ్చితంగా ముడి చమురు మీద దాని ప్రభావం పడేటువంటి ఛాన్సెసే కనబడుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ ఇప్పటికే చెప్పడం జరిగింది హార్మూజ్ జలసంధిని పూర్తిగా క్లోజ్ చేస్తున్నాం అనేటువంటి అంశం. కానీ అమెరికాతో పాటుగా ఇజ్రాయిల్, అదేవిధంగా గల్ఫ్ దేశాలకు సంబంధించినటువంటి నౌకలకి మాత్రం పూర్తిగా అక్కడ బంద్ చేసినటువంటి పరిస్థితి. ఇతర దేశాల యొక్క నౌకలు వెళ్ళొచ్చు, వాణిజ్యపరమైనటువంటి సత్సంబంధాలను మెరుగుపరుచుకోవచ్చు అనేటువంటి అంశాన్ని పదే ఇరాన్ కూడా రీసెంట్గా కొంతవరకు స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇది భారతదేశానికి ఒక పెద్ద ఊరటగానే భావించాలి. ఎందుకంటే గల్ఫ్ దేశాల నుంచి వస్తున్నటువంటి ముడి చమురుకు సంబంధించి, కానీ అక్కడి నుంచి ఇక్కడికి ముడి చమురును ఎంత తీసుకొచ్చినాం, ఆ ముడి చమురుని శుద్ధి చేసేటువంటి ప్రక్రియ కానివ్వండి, ఆ శుద్ధి చేసిన తర్వాత సామాన్యులకు అందుబాటులో తెచ్చేటువంటి ప్రక్రియ, ఈ మొత్తం కూడా 8 వారాలకి సరిపడిన ముడి చమురు మాత్రమే ప్రజెంట్ నిల్వలు మన దేశంలో ఉన్నాయి. కాబట్టి ఈ ప్రాసెస్ జరగడానికి మధ్య ఎక్కడైనా కొంత లోపం ఉంటే మాత్రం ధరలు పెరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఒక రకమైనటువంటి భద్రతను కల్పించేటువంటి యోచనలోనే ఇలాంటి నిర్ణయం తీసుకుందనేది మాత్రం
విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ ముందు నుంచి కూడా చెప్పడం జరిగింది పెట్రోల్ డీజిల్ ధరలపైన వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది అనేటువంటి అంశాలు. సాధారణంగా కంపెనీలన్నీ కూడా హెచ్పిసిఎల్ కానీ బీపీసీఎల్ కానీ ఇండియన్ ఆయిల్ ఇవ్వండి, సో ఈ మొత్తం కూడా ముడి చమురుని పూర్తి స్థాయిలో పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరని చమురు కంపెనీలే భరించాలి అని అంటే, ఒకవేళ చమురు కంపెనీలు కూడా చేతులు ఎత్తేస్తే కేంద్రం కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితులే ఉంటాయి కదా, ఎక్కువ రోజులు భరించేటువంటి పరిస్థితులు ఉండవనేటువంటి మాట ఆ కోణంలో చూడొచ్చు అంటారా? ఆ భయాలు కూడా ఉన్నాయనేటువంటి మాట. అంటే ఇక్కడ రెండు ఇష్యూస్ కనబడుతున్నాయి మురళి. ఎందుకంటే మనం దిగుమతి చేసుకున్నటువంటి ముడి చమురుని ప్రాసెస్ చేసి మళ్ళీ అది సామాన్య మార్కెట్లోకి అందుబాటులో తెచ్చే వరకు కూడా సో ఆ స్టాక్ని కంట్రోల్ చేయడం. రెండు, ఒకవేళ కొరత ఏర్పడితే కంపెనీలు నష్టం భరించక తప్పదు. ఎందుకంటే లాభాల బాటలో ఉన్నప్పుడు లాభాలు పొందినటువంటి కంపెనీలు సో ఇలాంటి కఠినమైనటువంటి క్లిష్టమైనటువంటి సమయాల్లో నష్టాలు భరించక తప్పదనేది మాత్రం సో చాలా బలంగా వినపడుతున్నటువంటి మాట. సో ఈ నేపథ్యంలో ఒకవేళ సో చమురు కంపెనీలు దీన్ని నిరాకరించినా లేదా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఏమైనా అభ్యంతరం తెలిపినా సో కేంద్రం కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఒకవేళ ఏదైతే ఈ సబ్సిడీ రకంగా ఇవ్వడం లేదా సబ్సిడీ కాకపోయినా సో ఏదైతే ఈ రేట్లు పెంచకుండా చమురు కంపెనీలు కొంతవరకు ఆదుకునేందుకు ఆర్థిక సహాయాన్ని కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి యోచన అయినా చేయొచ్చు, లేదా అది కూడా సాధ్యం కానటువంటి సిచ్యువేషన్లో మాత్రం సో చమురు ధరలు పెరిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అది కూడా తుది నిర్ణయంగా మాత్రమే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది. సో ఇప్పట్లో పెరగవు అనేటువంటిది ఒక కీలకమైనటువంటి భద్రతనిచ్చింది. ఎందుకంటే కేవలం పెట్రోల్ డీజిల్ ధరలు మనం వెహికల్స్కి మాత్రమే యూజ్ చేయడం కాదు, సో దాని యొక్క కాస్ట్ రేట్ పెరిగితే మాత్రం ఆటోమేటిక్గా సో బయట మార్కెట్లో జరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువులపైన కూడా వీటి ధరలు విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఒక్కసారిగా ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగేటువంటి పరిస్థితి కూడా ఈ చమురు మీద ఆధారపడి ఉన్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి మనం తినేటువంటి ఫుడ్ దగ్గర నుంచి సో కూరగాయల దగ్గర నుంచి సో పండ్ల దగ్గర నుంచి ప్రతి దాని మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా అన్ని రేట్లు పెరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దేశంలో ద్రవ్యోల్బణం పెరగకుండా ఉండడం కోసం సో ఈ చమురు నిల్వలకు సంబంధించినటువంటి రేట్లపైన కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేయాలి అనేటువంటి యోచనలో ఉన్నట్లుగా మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ రీసెంట్గా కొంతవరకు కలవరపాటు గురి చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం గ్యాస్ ధరలకు సంబంధించి. ప్రధానంగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, దేశంలో శక్తి వనరులకు సంబంధించినటువంటిది చాలా భద్రంగా ఉన్నారు. సో మేము శక్తిని పూర్తి స్థాయిలో వినియోగిస్తున్నాం, సో గ్యాస్ సరఫరా సంబంధించినటువంటి దాంట్లో లోటుపాట్లున్న మేము అందిస్తున్నాం అనేటువంటి కామెంట్ కూడా ఆయన చేశారనేటువంటి వాదన బలంగా వినబడింది. కానీ ఆయన చెప్పారు అనేటువంటి ఇష్యూని పక్కన పెట్టేస్తే వెంటనే గ్యాస్ ధరలు కూడా పెరగడం కొంతవరకు కలవరపాటు గురి చేసినటువంటి పరిస్థితి. దాదాపు ఇంట్లో యూజ్ చేసేటువంటి సిలిండర్ ఎల్పిజి సిలిండర్ పైన 60 రూపాయలు, అదేవిధంగా వాణిజ్య సిలిండర్ పైన 115 రూపాయల వరకు పెరిగినటువంటి పరిస్థితి. దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాల్లో కూడా దీని ప్రభావం విపరీతంగా పెరిగింది. సో కొంతవరకు శక్తి యొక్క అంటే గ్యాస్ యొక్క ధరలు పెరిగినాయి కాబట్టి ఆటోమేటిక్గా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమాయత్తమైంది. సో 100 రూపాయలు పాత ధరకే రష్యా ముడి చమురును అందిస్తుంది అనేది కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పరిస్థితి. అంటే భారత్కు రష్యాకు ఉన్నటువంటి సత్సంబంధాల నేపథ్యంలో రష్యా ఒకంత దయాగుణాన్ని ప్రదర్శిస్తోందని కూడా ఒక మాట అంటున్నారు. ఇది ఎంతవరకు క్లారిటీ అనేది దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఖచ్చితంగా, ఎందుకంటే రష్యా యుఎస్ఎస్ఆర్గా ఉన్నప్పటి నుంచి కూడా భారత్తో మంచి సంబంధాలు మెరుగుపరుచుకుంటూనే ఉంది. సో తర్వాత పూర్తి స్థాయిలో సో రష్యాగా అవతరించిన తర్వాత కూడా సో భారత్తో సంబంధాలు ముందు నుంచి మెరుగుపరుచుకుంటుంది. రీసెంట్గా జరిగినటువంటి ఉద్రిక్తతల కారణంగా అంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత భారత్తో మరింత సంబంధాలు మెరుగుపరుచుకోవడం, చౌకైనటువంటి ధరకు ముడి చమురుని సరఫరా చేయడం, ఇలాంటి ప్రక్రియలు చేపట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం. ఈ నేపథ్యంలో సో అమెరికా యొక్క ఆంక్షల నేపథ్యంలోని చమురుని మనం పూర్తి స్థాయిలో రష్యా నుంచి కొంతవరకు తగ్గించుకునేటువంటి ప్రయత్నం చేశాం. ఇది అందరికీ తెలిసిన విషయమే. రష్యా కూడా దీని మీద స్పందించడం జరిగింది. సో భారతదేశం మా దగ్గర నుంచి చమురు నిల్వలను కొంతవరకు దిగుమతి చేసుకోవడానికి సో వెనకాడిగేటువంటి పరిస్థితులు కొంతవరకు తగ్గించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ అది భారతదేశం స్వదేశంగా తీసుకున్నటువంటి నిర్ణయం, భారత సార్వభౌమాధికారానికి సంబంధించినటువంటి నిర్ణయంగా రష్యా కూడా అంటే కొంతవరకు సానుకూలంగా భావించడం జరిగింది. కానీ ఇప్పుడు మనం పూర్తి స్థాయిలో టారిఫ్ల ప్రభావంతో వేరే దేశాల మీద ఆధారపడడం, సో అమెరికా ఇప్పుడు ఇచ్చినటువంటి 30 రోజులు ఏదైతే గడువు ఉందో దీని మీద విమర్శలు వచ్చినప్పటికీ మళ్ళీ మనం రష్యాతో పూర్తి స్థాయిలో సత్సంబంధాలు మెరుగుపరుచుకోవాలి, సో చమురుకు సంబంధించినటువంటి దిగుమతి చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్తున్నాం. సో రష్యా కూడా దాన్ని సానుకూలంగానే భావిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే అది భారత్ రష్యా మధ్య ఉన్నటువంటి ద్వైపాక్షిక చర్చలు, మరి ముఖ్యంగా ఈ రెండు దేశాల ముందు నుంచినటువంటి నేపథ్యం, మరి ముఖ్యంగా చారిత్రాత్మక నేపథ్యం కూడా దీని మీద కీలకంగా ప్రభావితమవుతున్నటువంటి సిచ్యువేషన్. అదేవిధంగా క్లియర్ కట్గా భారత్ ముందు నుంచి ఒక స్టాండ్ తీసుకొని ఉంది. సో మేము అన్ని దేశాలకు సమదూరమే పాటిస్తాం కాబట్టి ఏ దేశం నుంచి మనం చమురు దిగుమతి చేసుకోవాలి, ఎలా దిగుమతి చేసుకోవాలి అనేటువంటి అంశం పైన మాత్రం పూర్తి స్థాయి అధికారం కేవలం భారత్కే ఉంటుందని పదే స్పష్టం చేయడం జరిగింది. సో రష్యా అలా భావిస్తుంది అనేది మాత్రం ఇప్పట్లో బహిరంగంగా బయటికి చెప్పినప్పటికీ సో సాధారణమైనటువంటి విషయాలుగానే పరిగణించాలి. మొత్తం మీద దేశ ప్రజలకైతే ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సిరాజ్. ఇక పెట్రోల్ డీజిల్ ధరలపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగినప్పటికీ ఇండియాలో
పెట్రోల్ ధరలు పెంచేది లేదని కూడా కేంద్రం కరాఖండిగా చెప్పింది. సామాన్యుడిపై భారం పడనివ్వమంటూ కూడా మోదీ సర్కార్ కీలకమైనటువంటి ప్రకటన అయితే చేసింది. దేశంలో 8 వారాలకు సరిపడా చమురు నిల్వలున్నాయని కూడా కేంద్రం ప్రకటించింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న రష్యా ఇతర దేశాల నుంచి పెట్రోల్ దిగుమతులు కొనసాగుతున్నాయనేటువంటి వార్తను కూడా చెప్పింది. యుద్ధ సమయంలో క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదలను ఆయిల్ కంపెనీలే భరించాలని కూడా కేంద్రం చెప్పింది. కేంద్రం సూచనతో సామాన్యుడికి భారీ ఊరట దక్కినట్లయింది.